జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూడగానే కొబ్బరికాయ అనుకున్నారు కదా నాలాగానే. ఇదైతే కొబ్బరికాయ కాదు, దీనికైతే అంతా ఇంత హైప్ ఇవ్వలేదన్నమాట మా ఆయన. ఇవి తీసుకొచ్చేటప్పుడు దారి మొత్తం దీని టేస్ట్ గురించి చెప్తుండు. కొబ్బరి కంటే స్వీట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, ఇది తింటే ఎంత మంచిదంటే అంత మంచిదని ఒక రేంజ్లో దీనికి హైప్ ఇచ్చిండు. అసలు ఇది లోపల ఎట్లుంటుంది, టేస్ట్ ఎట్లుంటుంది ఇంకా చూడాలనిపిస్తుంది కదా ఎవరికైనా. మా చిన్నప్పుడైతే చాలా తినేది, మా నాయన కొట్టిచ్చేది, ఇట్లా చెప్తూనే ఉండనమాట. అంతా ఇంత హైప్ ఇస్తలేవు, అంతగానం ఏముంటుందో చూద్దాం అని చెప్పేసి ఆఖరికైతే దీన్నైతే తీసే ప్రయత్నం అయితే చేశానమాట. కానీ దీని షెల్ మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇంకోటి దీంతోటి మనకి గేగులు ఉంటాయి కదా, గేగులు కూడా దీంతోటి తయారవుతాయి అంట. ఇదే ఫస్ట్ టైం మేమైతే చూడడము. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మేము తిన్నాము, టేస్ట్ చాలా బాగుంటుంది, మా చిన్నప్పుడు కూడా మేము తిన్నామని చెప్తూ ఉంటే, అరే రే ఊర్లో పుట్టకపోవడం ఎంత మైనస్ అయిపోయింది, ఇట్లాంటి విషయాలు ఏం తెలుసుకోలేకపోయినా అనిపించింది అనమాట. అండ్ కొట్టిన తర్వాత లోపల కొబ్బరిలాగా ఉంది, ఆ కొబ్బరిలాగా లోపల ఇంకోటి పువ్వులాగా, మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తుంది కదా, అట్లా పువ్వులాగా ఉందన్నమాట. అండ్ చెప్పాలి అంటే మా ఆయన ఇచ్చినంత హైప్ అంత టేస్ట్ నాకేం అనిపించలేదు. యాజ్ ఇట్ ఈజ్గా కొబ్బరి కొట్టినప్పుడు పువ్వు టేస్ట్ ఎట్లుంటుందో అదే టేస్ట్ ఉంది, లుక్ వైజ్గా కూడా అలాగే ఉందన్నమాట. ఫస్ట్ టైం తిన్నా, అంతా నాకు ఆయన చెప్పినంతగా ఏం అనిపించలేదు. అండ్ మీరు కూడా తిన్నారా, ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, ఇట్లా సిటీలో ఉన్న వాళ్ళకి పుట్టి పెరిగిన వాళ్ళకైతే నాకు తెలిసి ఎక్కువగా తెలియదు. అండ్ వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఇంతసేపు విన్నారంటే ఆటోమేటిక్గా నచ్చే ఉంటుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.